నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించే వాళ్ళో ఒక్కసారి ఊహించుకోండి. ఈ అనంతబాబు ఉన్నాడు కదా, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు విషయం చూడండి. ఇప్పుడు 24-25 తారీఖులో ఆ కేసుకు సంబంధించి హీరింగ్ ఉండగా సాక్షులను బెదిరించి వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా వాళ్ళను కొనుగోలు చేసి, అంటే సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా, అంటే మా డిఫెన్స్ లాయరు ఏమి చెబితే దాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తే కనుక మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చాడంట. సో మొత్తానికి పోలీసులు చాకచక్యంగా అతన్నైతే పట్టుకోవడం జరిగింది. ఆయన తప్పించుకొని ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇంత చేస్తా ఉన్నాడంటే ఇతని వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉండవచ్చని కూడా దళిత సంఘాలు అయితే కనుక నిన్న నిరసనలు కూడా తెలియజేశారు. ఇక్కడ డిఫెన్స్ లాయర్ చెప్పింది చేస్తే చాలు, అంటే కోర్టుకు హాజరయ్యి ఆయన ఏం చెప్తాడో, ఆయన మాకు సంబంధం లేదని చెప్పమంటాడు, మేము చూడలేదని చెప్పమంటాడు, అదే చెబితే మీకు డబ్బులు ఇస్తానని చెప్పినాడంట. సో ఇప్పుడు ఒక ఊర్లో ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా కనుక తప్పు చేసేస్తే, ఆ చేసినటువంటి తప్పు పబ్లిక్కి తెలిసిపోతే ఏం చెప్తాడు పెద్ద మనిషి? అరే ఇంకా జరిగిపోయింది, లొంగిపో, చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందని చెప్తాడా లేదా? ఒక కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద వాళ్ళ కొడుకో కూతురో లేకపోతే ఇంకెవరైనా తప్పు చేసేస్తే అది సమాజానికి తెలిసిపోతే ఒక కుటుంబ పెద్దగా ఏం చేయాలా? ఇంకా జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా చట్టం తన పని తాను చూసుకొని వెళ్తుంది, నువ్వు ఇంకా వెళ్ళి లొంగిపో, మిగతా ఈ కార్యక్రమాలు నేను చూస్తానని కదా చెప్పాలా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పెద్దగా, ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి అధ్యక్షుడిగా అలా చేస్తున్నాడా? లేదు. ఒక దళిత యువకుణ్ణి, దళిత మేనమామ అని చెప్పుకోబడే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దళిత యువకుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని భుజం కాస్తూ, ఆయన భుజం మీద చేయేస్తూ రాజకీయంగా ప్రోత్సహిస్తాడు. ఎమ్మెల్సీ టికెట్లు కూడా ఇస్తాడు, ఎమ్మెల్సీ పదవులు కూడా ఇస్తాడు. సరే, ఇప్పుడు నిందితులను కాపాడడం జగన్మోహన్ రెడ్డికి ఇది కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, బెదిరించాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇది నా ఆరోపణలు కాదు, సాక్షాత్తు షర్మిల గారు చెప్తున్నారు, వాళ్ళ చెల్లెలు సునీత గారు కూడా చెప్తున్నారు, వాళ్ళ పిన్ని గారు కూడా చెప్పారు. సో ఆ అవినాష్ రెడ్డిని కాపాడాడు అంటే ఒక అర్థం పర్థం ఉంది. ఎందుకంటే అది వాళ్ళ కుటుంబ వ్యవహారము, ఈయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడినటువంటి విషయము. సరే, ఏదో కాపాడాడో కాపాడలేదో అది కాసేపు పక్కన పెట్టండి, అది కుటుంబ వ్యవహారము. కానీ ఇది దళితులకు సంబంధించినటువంటి విషయం కదా, ఒక దళిత కుర్రాన్ని చంపేసినటువంటి విషయం కదా. దళిత మేనమామగా చెప్పుకోబడే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు నీకు గంపగుత్తగా నీకు ఓట్లేస్తారని చెప్పి నువ్వు నమ్ముతావు కదా. అంటే దళితుల ఓట్లు మాత్రమే కావాలా? దళితులకి ఏమైనా జరిగినప్పుడు కనీసం స్పందించవా? సో మీరు ఒకసారి చూస్తే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన అధికారం నుంచి దిగిపోయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా ఏ రోజైనా ఈ డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పినట్లు మీరు ఎక్కడైనా చూసారా? చూసింటే కామెంట్ రూపంలో ఆ లింకు పెట్టండి, నేను కూడా చూస్తాను. కనీసం స్పందించను కూడా లేదు. నేనే చంపేశాను, మా భార్య చెప్పింది, నేనే చంపేశానని చెప్పి ఒప్పుకొని జైలుకు కూడా వెళ్ళి వచ్చినటువంటి అనంతబాబు భుజం మీద చేసుకుంటాడు, కారువాడు లోపలికి కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటాడు, ఇంటి లోపలికి పిలుచుకుపోయి భోజనాలు చేస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ పాపం పండింది. ఇప్పుడు దళిత సంఘాలంతా, సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ పాపం పండింది, దళిత సంఘాలంతా బగ్గుమంటా ఉన్నాయి. చూడండి, దళిత సంఘాల ఆందోళన, ఎమ్మెల్సీ అనంతబాబు తీరుపై నిరసనలు, రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు. ఖచ్చితంగా ప్రతి దళిత సంఘము, ప్రతి దళిత వాడును సందర్శించాలి. జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు చేసినటువంటి అన్యాయాన్ని వివరించాలి. ఆయన 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ కేసును నీరుగారు చేశారో, ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా కనీసం మాట వరుసకు కనీసం స్పందించను కూడా లేదు. అదే ఒకవేళ అనంతబాబు చేయలేదనుకుందాము, మరి 1 లక్ష రూపాయలు ఎందుకు ఇస్తాడు పిలిచి సాక్షులకు? ఒకవేళ అనంతబాబు చేయలేదనుకుందాము, ఈ విధంగా ఎందుకు పారిపోతాడు? కాబట్టి అనంతబాబు చేశాడని ఆయనే ఒప్పుకున్నాడు. అలా హత్య చేశానని ఒప్పుకున్నటువంటి వ్యక్తికి పార్టీలో కొనసాగించడమే తప్పంటే, ఆయనకు పదవులు ఇవ్వడం మరొక తప్పంటే, ఆయన్ని భుజం తప్పి ప్రోత్సహించడం ఎంత తప్పు? అది కూడా దళితులకు మేనమామ అని చెప్పుకోబడేటువంటి వ్యక్తి, దళితుల మీదే ఆధారపడి నడుస్తుంది మన పార్టీ అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇందుకే మనం ఓడిపోయింది, ఇందుకే మనము రిజర్వ్డ్ సీట్లలో కూడా అన్ని ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటిదే. సో ప్రతి ఒక్క దళిత వాడలోనూ చర్చ జరగాలి దీని మీద. సాక్షులను ప్రలోభ పెట్టిన కేసును నీరుగార్చే ప్రయత్నం, తక్షణమే అరెస్టు చేయాలని డిమాండు. ఏడా అరెస్టు చేస్తాడు? సరే, ఇప్పుడు ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరుగుతా ఉందా? కేవలం ఒక అనంతబాబు ఇంత పెద్ద క్రైమ్ చేసి ఈ విధంగా తప్పించుకొని ఈ విధంగా ప్రలోభ పెట్టగలుగుతాడా? అది కూడా అధికారంలో లేనప్పుడు ప్రలోభ పెట్టగలుగుతాడా అనే దళితులైతే కనుక వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు కూడా ఉంది.
ఒకవేళ సపోర్ట్ లేకపోతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా, ఎందుకు అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? ఏదో చిలక్కొట్టుడు ఆడాడని చెప్పి దువ్వాడ శ్రీనివాసన్, అది ఆయన పర్సనల్, ఆమెను ఎవరినో వేసుకొని తిరుగుతూ ఉన్నాడని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేసిన, ఆయన కూడా ఎమ్మెల్సీనే. ఒక బీసీ నాయకుడిని అయితే సరదాగా సస్పెండ్ చేసేస్తారు. ఈ విధంగా దళితుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తారా? దువ్వాడ శ్రీనివాసుకు ఒక న్యాయము, అనంతబాబుకు ఒక న్యాయమా? అంటే బీసీలు అంటే లెక్కలేదా మీకు? ఎస్సీల ప్రాణాలంటే మీకు లెక్కకు రాదా? అదే వేరే ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే స్పందించే వల్ల, ఒక కాపులదో ఒక రెడ్డిదో వేరే ఇతర కులాలదో అయింటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా స్పందించేవారా? కాబట్టి దళితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓట్లేసేటప్పుడు మీరు మీ కుర్రాడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు, కనీసం స్పందించని వ్యక్తికి మీరు నిజంగా ఓట్లు వేయాలా వేయకూడదు అనేది మీరే ఆలోచించుకోండి. ఈరోజు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, రేపొద్దున ఇంకొకరు కావచ్చు, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే కావచ్చు, మీ ఊర్లో ఉండే వాళ్ళే కావచ్చు, మీ వీధిలో ఉండే వాళ్ళే కావచ్చు, మీ ఇంట్లో ఉండే వాళ్ళే కూడా కావచ్చు, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా స్పందిస్తారు. కాబట్టి ఓట్లు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించి ఎవరు మన వైపున నిలబడతారు, ఎవరు మనకు కష్టాల్లో నష్టాల్లో తోడుంటారు, మనకి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు, ఎవరు ఓదారుస్తారో అలాంటి వాళ్ళకే ఓట్లు వేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.